It's been like my happiest day in my life, I can say today. ఒక పూర్ణ గారు లాంటి ఒక గుడ్ లెగ్ అంటే ఆవిడ ఇప్పుడు 4 సినిమాలు చేశారు, 4 సూపర్ హిట్లు. ఒకటి సేమ్ టాపాకే 1 to 3, అలాగే రాజుగారి ఇంట్లో రాజుగారి గది, అలాగే అవును లాంటి సూపర్ హిట్లు చేసిన పూర్ణ గారిని ఈ సినిమా కావాలని అడగడం జరిగింది. పూర్ణకి ఒక అరుంధతిలో అనుష్కలాగా ఈ సినిమాలో అలాంటి మంచి పేరు రావాలని నేను ఈ స్టోరీ లైన్ చెప్పగానే పూర్ణ గారు నన్ను నమ్మి ఆ లైన్ ఆవిడికి నచ్చి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నా కోసం డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ సినిమాకి చేస్తున్నందుకు పూర్ణ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వరల్డ్ వైడే 9 లక్కీ నెంబర్, రెండోది దీంట్లో లక్కీ పూర్ణ. ఆవిడ చేసిన సినిమాలు అన్ని హిట్ సినిమాలే. మీకు నిజంగా కూడా చెప్పాలంటే కథానాయికగా యాక్సెప్ట్ చేసినందుకు పూర్ణకి హార్ట్ఫుల్ థ్యాంక్స్. Very proud to be part of Avantika. Na career lo actually the second movie title name Avantika lo, and thanks to producer Sir Ram Sir, and I'm very proud because industry lo it's been like 10 years, but it's to be the first shot in front of such a big legend. That's Sir. It's been like my happiest day in my life, I can say today. And director Sir Sriraj Sir, first time when they came and tell me the outline, as everyone said, it's like another Arundhati. So to do a character like that, it's been my pleasure. And cameraman Sir, it's my second film. Very proud to work with him again. All the legends, Funny Sir, the associate producer, and once again thank you so much. And everyone was telling that lucky heroine, but this is credits goes to the director and the script and the producer. That is why the movie is becoming a hit. If the script is good, the direction, the whole technicians comes good, the movie is hit. So I'm very sure this movie is going to be one of in that list. Avantika is going to be the other biggest hit film in my career, I'm very sure. And once again thank you so much, and everyone, all the media's press, thank you so much for supporting me. Thank you. ఈ రోజు మా గురుగారి చేతుల మీదుగా ముహూర్తం జరిగింది. ఈ రోజు ఈ బ్యాక్గ్రౌండ్, ఈ వినయలు, ఈ టైటిల్, ఈ హీరోయిన్ అసలు ఆ ఎమోషను చాలా
హై ఎక్స్పెక్టేషన్లో ఉండే విధంగా రామ్ సత్యనారాయణ చేస్తున్నాడు ఈ సినిమాని. కాకపోతే రామ్ సత్యనారాయణ ఎప్పుడూ కాస్టింగ్ సైడ్ కానీ టెక్నికల్ సైడ్ కానీ ఖర్చు పెట్టే సైడ్ కానీ ఆలోచిస్తుంటాడు. కానీ ఈ సినిమాకి అలాంటి ఆలోచన లేకుండా పెద్ద కాస్టింగ్తో మంచి మంచి టెక్నీషియన్లతో ఎక్కువ గ్రాఫిక్స్తో కూడినటువంటి ఈ సినిమా తీయటం మా అందరికీ ఆనందంగా ఉంది. ఈ సినిమా లోగో ఈజ్ వెరీ గుడ్, వెరీ ఎమోషనల్. డెఫినెట్గా ఈ సినిమా రామ్ సత్యనారాయణ 100వ సినిమాకి దగ్గరలో ఉన్నాడు కాబట్టి 90వ సినిమా ఒక మంచి మైల్ స్టోన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పూర్ణాకి ఒక అరుంధతిలో అనుష్కలాగా ఈ సినిమాలో అలాంటి మంచి పేరు రావాలని, అలాగే సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ఇక డైరెక్టరు శ్రీరాజ్ కష్టపడే మనస్తత్వం, అన్ని లొసుగులు అన్నీ ఇవి బాగా తెలుసు ఒక మేకింగ్ చేయటంలో. డెఫినెట్గా ఈ సినిమా మంచి పేరు అతను తీసుకురావాలి. ఇక ఈ సినిమాలో శ్రీరాజ్, ధనరాజ్, శకలక శంకర్, యాక్చువల్గా శకలక శంకర్కి చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పాడు రామ్ సత్యనారాయణ. మనోడు ఇంకా మన అందరినీ శకలక చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇది మా భీమవరం టాకీస్లో 90వ సినిమా. ఈ సినిమాని శ్రీరాజ్ బళ్ళ మీద ఉన్న నమ్మకంతో, ధైర్యంతో అతనికి సినిమా ఇవ్వడం జరిగింది. ఈవేళ చిన్న సినిమాలు ఎక్కడ కూడా ఆడట్లేదు. ఒక కాస్టింగ్ కానీ ఒక కంటెంట్ కానీ ఉంటేనే సినిమా ఆడుతుంది. ఇప్పుడు మనం ఏదో సినిమా తీసి రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటాం ఉపయోగం లేదనే ఉద్దేశంతో వెయిట్ చేసి ఒక పూర్ణ గారు లాంటి ఒక గుడ్ లెగ్, అంటే ఆవిడ ఇప్పుడు 4 సినిమాలు చేశారు, 4 సూపర్ హిట్లు. ఒకటి సేమ్ టాపాకే 1, 2, 3, అలాగే రాజుగారింట్లో రాజుగారి గది, అలాగే అవును లాంటి సూపర్ హిట్లు చేసిన పూర్ణ గారిని ఈ సినిమా కావాలని అడగడం జరిగింది. ఆవిడ కథ విని నేను పలానా డేట్ ఇస్తానంటే వెయిట్ చేసి అప్పటిదాకా వెయిట్ చేసి ఆ సినిమాని ఈ రోజున స్టార్ట్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, నేను దాసరి గారి కాంపౌండ్లో పెరిగాను. గురుగారికి షూటింగ్ ఎక్కడ పెట్టుకోమంటారు సార్ అంటే, సరే ఇక్కడ పెట్టుకోరా, మా ఇంట్లో పెట్టుకున్నారు. ఎందుకంటే నేను ఆయన ఇంట్లో మనిషి కాబట్టి, ఈ కాంపౌండ్లో మేము పెరిగాం కాబట్టి, ఆయన ఉప్పు తిన్నాం కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే నాకు ఆనందంగా అనిపించి నేను ఇక్కడ చేయడం జరిగింది. ఇక కళ్యాణ్ గారు నా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు రైట్ హ్యాండ్, ఆయనకి నేను రైట్ హ్యాండ్, నాకు బ్యాక్ బోను కళ్యాణ్ గారే. అందుకు కళ్యాణ్ గారితో చేతుల మీదుగా ఈ స్విచ్ ఆను, మా గురుగారి చేతుల మీదుగా క్లాపు చేయడం జరిగింది. మరొక ముఖ్య వ్యక్తి మా డైరెక్టర్ రేలంగి నరసింహరావు గారు. నాకు మా సొంత ఊరు పాలకొల్లు అయింది. మాకు ఎప్పటి నుంచో నాకు చిరకాల మిత్రులైన, నన్ను అభిమానించే దర్శకులైన ఆయన చేతుల మీదుగా ఈవేళ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి మా మిత్రుడు ఫండిరాజు గారు అని ఎప్పటి నుంచో నాకు 15 సంవత్సరాల ఫ్రెండ్ అయినా, నేను సినిమా తీస్తానంటే వద్దు, సినిమా తీస్తే కొత్త వాళ్ళ సినిమా తీస్తే ఇండస్ట్రీకి నష్టం, మీకు నష్టం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సినిమాకి మీరు నాతో వర్క్ చేయండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, అప్పుడు మీ సినిమా తీద్దరు కానీ మీతో సినిమా తీస్తాను అని చెప్పి ఈ సినిమాకి ఆయన పార్ట్నర్గా చేర్చుకుని ఈ సినిమాకి ఆయన ప్రజెంట్గా వేసుకోవడం జరిగింది. ఇలాగా ఒక మంచి సినిమాకి ఏం కావాలో అన్నీ టెక్నికల్గా కానీ ఇంకోటి కానీ అన్నీ ఏర్పాటు చేసి శ్రీరాజ్కి అప్పచెప్పడం జరిగింది. శ్రీరాజ్ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే అతను ఆల్రెడీ నాకు 2 సినిమాలు చేశాడు. ఆ 2 సినిమాలు కూడా బడ్జెట్లో కానీ టెక్నికల్గా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే అతన్ని అభిమానించి ఒక టీం ఉంది. కెమెరామెన్ కన్నా గారు, ఆయనకి ఎన్ని లక్షలు ఇచ్చామో ఎన్ని కోట్లు ఇచ్చామని అడగలేదు. నాకు ఒక మంచి సినిమాకి నాకు వర్క్ చేశారు 2 సినిమాలు కూడా. మొన్నే ఒక సినిమా వర్క్ చేస్తే దాన్ని రామ్ గోపాలం గారు చూసి, ఇతను మంచి కెమెరామ్యాను, ఇతను నెక్స్ట్ మన సినిమా ఇద్దామని చెప్పడం జరిగింది. అప్పుడు రామ్ గోపాలం గారిని పరిచయం చేశాను. నేను అదే ఆయనకి ఇచ్చిన రెమ్యునేషను. ఎందుకంటే ఒక రామ్ గోపాలం లాంటి వ్యక్తి ఇతను మంచి కెమెరామ్యాన్, ఎవరో ఇతను పిలిపించురా అని పిలిపించుకునే స్థాయికి ఆయన తీశారంటే షాటు, అది గ్రేట్ అచీవ్మెంట్గా ఆయన ఫీల్ అయ్యారు. చాలా ఆనందపడ్డాడు. ఆ కర్ణ గారు ఈ సినిమాకి కెమెరామెన్గా పనిచేస్తున్నారు. అలాగే కొత్త టెక్నీషియన్ అందరినీ ఈ సినిమాకి పరిచయం చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా శ్రీరాజు మీద ఉన్న అభిమానం కొద్దీ సినిమాకి వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ సినిమా ఒక కొలమానంగా ఉండి ఇది ఒక మార్క్గా వాళ్ళందరికీ నిలుస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాగ నాకు సహకరించిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పూర్ణ గారు ఈ సినిమాతో ఇందాక మా కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక మరో అరుంధతి లాంటి క్యారెక్టర్ చేసి ఆవిడకి నాకు నా బ్యానర్కి వాల్యూ వచ్చేలాగా, ఆవిడకి ఎలాగ ఆల్రెడీ ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్టు, ఆవిడ గుడ్ లెగ్ అని చెప్పాను కాబట్టి ఇవన్నీ మాకు సినిమా కలిసి వస్తాయి. అవంతిక రాబోయే రోజుల్లో అద్భుతమైన ఒక మంచి దృశ్యకావ్యంగా మీ అందరికీ అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. సినిమాని 34 రోజులు షూటింగు,
ఒక 40 రోజులు పోస్ట్ ప్రొడక్షన్ చేసి 70 రోజున సినిమా మేము ముందు ఉంచుతున్నాం. ఇంత సహకరించిన మీడియా వారికి మా టీం అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదే లక్కీ నెంబర్ ముందు వరల్డ్ వైడే 9 లక్కీ నెంబర్, రెండోది దీంట్లో లక్కీ పూర్ణ. ఆవిడ చేసిన సినిమాలు అన్నీ హిట్ సినిమాలే మీకు నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే టైటిల్ అవంతిక వినడానికి ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉండి, భాషలో మన తెలుగు భాషలో మొట్టమొదటి అక్షరంతో స్టార్ట్ అయిన అవంతిక. సో ఇన్ని లక్షణాలు ఈ భీమవరం టాకీస్ అవంతిక సినిమాకి కనిపిస్తూ ఉన్నాయండి. ఇందాక ఇంగ్లీష్ లెటర్ కూడా 9. సో ఈ సెంటిమెంట్స్ పక్కన పెట్టిన మా రామసత్యనారాయణ గారు, మేము చాలా మంచి స్నేహితులు. మేమిద్దరం ఒకే ఊరు పాలకొల్లు, నేను కోటరామకృష్ణ, మన రామసత్యనారాయణ గారు, మేమందరం కూడాను యాస్టీజు. ఈరోజు రామసత్యనారాయణ గారి సినిమాకి నేను మా గురువు గారు క్లాప్ ఇస్తే నేను ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశాను. ఇది ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేయడమే కాదు, బహుశా రామసత్యనారాయణ గారు 100వ చిత్రం నేనే చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకు అంటే రామసత్యనారాయణ గారు చాలా కాలం నుంచి నన్ను అడుగుతున్నారు సినిమా చేయమని. నేను పెండింగ్ పోయి పెడుతూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, రామసత్యనారాయణ గారు 100వ సినిమా కోసం నన్ను పెండింగ్లో పెట్టాడు ఆయన. నిజంగా కూడా చెప్పాలంటే ఏదేమైనా ఈ సినిమా నిజంగా కూడా సక్సెస్ఫుల్ ఎలిమెంట్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇకపోతే డైరెక్టర్ శ్రీరాజ్ గారు, ఒక 5-6 సంవత్సరాల క్రితం శ్రీరాజ్ గారు నేను కలిసి ఒక స్టేజ్ ప్రోగ్రామ్ ఒకటి చేసాం, కామెడీ ప్రోగ్రామ్. అత్యద్భుతంగా ఆయన ఆర్గనైజ్ చేసి తన క్రియేటివిటీని చూపించాడు ఆయన అక్కడ. నేను జడ్జిగా వెళ్ళాను ఆ 3 నెలలు ఆ ప్రోగ్రామ్ కండి. 3 months నేను జడ్జిగా వెళ్ళాను. ఆయన ఆర్గనైజ్ చేశారు. అప్పుడే అనుకున్నాను నేను, ఈయనకు మంచి చక్కని క్రియేటివిటీ ఉంది నిజంగా అని. అటువంటి వ్యక్తి ఆల్రెడీ 3వ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. 3ది కదండి మీ బ్యానర్లో, 3వ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. సో ఆయన మీద కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది నిజంగా కూడా చెప్పాలంటే. ఏదేమైనా మా సత్యనారాయణ గారు అనుకుంది సాధిస్తాడు. మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు అంటే మనం షార్ట్ కట్లో టీఆర్ఎస్ ప్రస్తుతం ఎంత విజృంభణలో ఉందో అలాగే మా రామసత్యనారాయణ గారు కూడా మంచి విజృంభణలో ఉన్నాడు నిజంగా చెప్పాలంటే కూడా. సో ఏదేమైనా హోల్ యూనిట్కి, అలాగే నాతో పనిచేసిన వన్ ఆఫ్ ది హీరోయిన్ గీతాంజలి మొన్నే సినిమా చేసింది నాతోటి, ఎలకా మజాకా సినిమాలో. మంచి ఆర్టిస్టు. అయితే అప్పుడు నాకు కొంచెం సూర్యకాంతం టైప్లో కనిపించింది, ఈరోజు హీరోయిన్ టైప్లో కనిపిస్తుంది. తగ్గింది బాగా కూడా నిజంగా. తర్వాత క్యాస్టింగ్ కూడా చాలా బాగుంది, మంచి క్యాస్టింగ్. సత్యనారాయణ గారి సినిమాలో ఇంత మంచి క్యాస్టింగ్ నేను రేర్గా చూస్తూ ఉంటానండి టోటల్గా. ఎందుకంటే ఆయన క్యాస్టింగ్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇదని కానీ బడ్జెట్ అని కానీ అన్నీ స్టడీ చేసే పెట్టుకుంటాడు ఆయన జనరల్గా. ఈ సినిమాకి అవసరమని ఆయన పెట్టుకున్నారు. నిజంగా కూడా ఈ సినిమా సక్సెస్ అయ్యి సత్యనారాయణ గారితో పాటు యూనిట్ అందరికీ కూడా మంచి పేరు రావాలని ఆశిస్తూ ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఫణిరాజ్. ఈ సినిమా నా సమర్పణలో తీస్తున్నందుకు ముందుగా రామసత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. ఇక మా ఆంధ్రదేశంలో ఆ మాటకు వస్తే భారతదేశంలోనే దర్శకుల కులానికి కులాగ్రజుడు మా దర్శకరత్న దాసనారాయణరావు గారి చేతుల మీదుగా ఈ మొత్తం జరగడం, ఆయన ఇంట్లో మేము ఈ ఏర్పాటు చేసుకోవడం అనేది ఆయనకి చాలా చాలా రుణపడి ఉంటాం మేమందరం కూడా. అలాగే ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళ్యాణ్ గారికి, రాలింగ నరసింహరావు గారికి, అలాగే ప్రొడ్యూసర్ దాము గారికి అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. మీ అందరి ఆశీస్సులతో మా సినిమా బాగా ఆడుతుందని కోరుకుంటున్నాం. ఇక నేను యాక్చువల్గా ఈ ఒక సినిమా తీద్దామని చెప్పి రామసత్యనారాయణ గారితో అన్నప్పుడు, ఏమండి డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గాను, తర్వాత అసోసియేట్గా, తర్వాత కో డైరెక్టర్గా, తర్వాత డైరెక్టర్ అవుతారు. ప్రొడ్యూసర్లు ఒకళ్ళే డబ్బులు ఉంటే వచ్చి మీద పడిపోతున్నారు. ఎందుకు మీరు కూడా నాతో పాటు అసోసియేట్ అయ్యి ఆ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సినిమా మేకింగ్లో కొంచెం అన్ని విషయాలు తెలిసిన తర్వాత అప్పుడు మీరు చేసుకోవచ్చు కదా అంటే, అది నాకు చాలా నచ్చి. సో నౌడేస్ అసలు అలా చెప్పే ప్రొడ్యూసర్లు ఎవరున్నారండి? అందరూ చేతులు కాల్చుకుంటుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు తప్ప. అందుకని ఆయనతో అసోసియేట్ అయ్యి సినిమా చేసుకోవడం నాకు చాలా నచ్చింది. సో ఆయనకి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
ఇక మా సినిమా టెక్నికల్ వాల్యూస్ వీటన్నిటి గురించి మా దర్శకుడు మాట్లాడతాడు. సో మా సినిమాకి కథానాయికగా యాక్సెప్ట్ చేసినందుకు పూర్ణకి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో వర్క్ చేస్తున్న అందరికీ కూడా, ముఖ్యంగా మా కెమెరామెన్ కర్ణ గారికి, గీతాంజలికి, సో వర్క్ చేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు అండ్ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అవంతిక లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని నమ్మి నాకు అప్పచెప్పినందుకు, డైరెక్ట్ చేయమని అప్పచెప్పినందుకు ముందుగా రామ్ సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఫణిరాజ్ గారికి కూడా. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని నా కెరీర్లో ప్రెస్టీజియస్గా చేస్తున్నాను. దీనికి దాసరి గారు లాంటి ఒక మహాదర్శకులు, మహానుభావులు ఆయన వచ్చి క్లాప్ ఇవ్వడం, అలాగే కళ్యాణ్ గారు స్విచ్ ఆన్ చేయడం, అలాగే రాలంగి నరసింహరావు గారు నా ప్రియ దర్శకులు, ఆయన చాలా ఇష్టమైన ఆయన ఫస్ట్ షాట్కి డైరెక్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ స్టోరీ లైన్ చెప్పగానే పూర్ణ గారు నన్ను నమ్మి ఆ లైన్ ఆవిడికి నచ్చి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నా కోసం డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ సినిమాకి చేస్తున్నందుకు పూర్ణ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కర్ణ గారికి, కెమెరామెన్ కర్ణ గారికి, ఇంకా ఇందులో ఉన్న మెయిన్ టెక్నీషియన్స్ అందరికీ, తర్వాత గీతాంజలికి, మిగిలిన టెక్నీషియన్స్కి, సోమేష్ ఎడిటర్ సోమేష్ కానీ, మిగిలిన మన రైటర్ క్రాంతి సేనా గారికి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమాని నా శాయశక్తిలా కష్టపడి విజయవంతం చేయడానికి, మంచిగా చిత్రీకరణ చేయడానికి నేను శాయశక్తిలా కష్టపడతాను. హోల్ టీమ్కి అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. అవంతిక ఈ బ్యానర్లో ఇది నాకు సెకండ్ పిక్చర్. చాలా హ్యాపీగా ఉంది. అందులో ఈరోజు దాసర్ గారి చేత ఓపెనింగ్ అయ్యింది. అండ్ శ్రీరాజన్ లాస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేసినప్పుడే అన్నాడు, సెకండ్ పిక్చర్ చేసినప్పుడు కన్ఫర్మ్ నువ్వు ఉంటావని. అలాగే ఆ మాట, ఆ ప్రామిస్ నిలబెట్టుకొని నాకు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ చెప్పి ఓకే చేశాడు. అండ్ అది కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నాకు ఆఫర్ ఇవ్వడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ది, అందులో రామ్ సత్యనారాయణ గారిది 90th పిక్చర్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ లాస్ట్ పిక్చర్ ఎంత ఆడియన్స్కి రీచ్ అయిందో ఇది దాని డబుల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఈ సినిమాకి ఇంతమంది పెద్దల ఆశీర్వాదాలు ఉన్నాయి. డెఫినెట్గా ఈ మూవీతో శ్రీరాజ్ కానీ ఈ టీం మొత్తం అంతా సక్సెస్ అవుతారని నా నమ్మకం. సార్తో నేను అంటే ఎప్పుడు యాక్చువల్గా సార్ చదివిన తర్వాత లైబ్రరీలో బోల్డ్ అయిన బుక్స్ ఉంటాయి. నా అదృష్టం ఏంటంటే ఎప్పుడు కళ్యాణ్ సార్ ఇంట్లోకి వెళ్ళి, నాకు రామ్ చరణ్ ఎట్లాగో, మా ఇంట్లో ఇతర నా మేనల్లులు వాళ్ళు ఎట్లాగో, అదేవిధంగా మరొక బిడ్డ రోషన్ మామూలుగా స్టార్ట్ అయినా, చెప్పాలంటే 1 నుంచి స్టార్ట్ అయినా టువర్డ్స్